హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ టు అచీవ్ ఛానల్. తెలంగాణ హైకోర్టుకి సంబంధించి హాల్ టికెట్స్ లింక్ అండ్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించిన హాల్ టికెట్ లింక్ యాక్టివ్ కావడం జరిగింది. సో ఏ విధంగా మనం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునేవారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెడుతున్నాను. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఏదైనా వీడియో రూపంలో అప్డేట్ ఇవ్వకపోతే నేను అక్కడ పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది, ఓకేనా. అండ్ మన ఛానల్లో మొత్తంగా 19 ప్రీవియస్ ఇయర్ పేపర్స్కి సంబంధించి నేను యాప్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్కి సంబంధించిన పీడిఎఫ్ మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే యాప్లో ఉంది, మీరు పర్చేస్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది మన ఛానల్ యాప్లో. సో దానికి సంబంధించిన వీడియో కూడా నేను కింద కమెంట్లో అండ్ అదేవిధంగా డిస్క్రిప్షన్లో పెడతాను, ఓకేనా. సో ఇక్కడ చూడొచ్చు, నేను మీకు హైకోర్టుకి సంబంధించిన హాల్ టికెట్ లింక్ అండ్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోర్ట్కి సంబంధించిన హాల్ టికెట్ లింక్కి సంబంధించిన లింక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను కింద ఫస్ట్ కమెంట్లో పిన్ చేసి అండ్ అదేవిధంగా డిస్క్రిప్షన్లో పెడతాను, ఓకేనా. సో లింక్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. సో దానికంటే ముందు ఏం చేయాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు 3 డాట్స్ ఉన్నాయి కదా పైన. 1 సెకండ్, ఈ డాట్స్ పైన క్లిక్ చేయండి, ఓకేనా. సో ఆ డాట్స్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు డెస్క్టాప్ సైట్ అని ఉంది కదా, ఇక్కడ ఈ బాక్స్ పైన టిక్ మార్క్ పెట్టండి. సో టిక్ మార్క్ పెట్టగానే యూజర్ ఐడి పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయండి. అండ్ కింద వాళ్ళు ఏదైతే క్యాప్చా ఇవ్వడం జరిగిందో ఇక్కడ, సో ఈ క్యాప్చా కూడా ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయండి. సో లాగిన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. అప్లికెంట్ పైన చూడండి, పైన ఈ విధంగా అప్లికెంట్ డీటెయిల్స్ అప్లికేషన్ అని వస్తుంది. సో దాని మీద ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్ దగ్గర మీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. అప్లికేషన్ పైన క్లిక్ చేయండి, ఓకే. సో అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే సో ఈ విధంగా మీకు పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ వ్యూ అని ఉంది చూడండి లెఫ్ట్ సైడ్. సో ఈ వ్యూ కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయండి, ఓకేనా. వ్యూ మీద క్లిక్ చేయగానే సో కొద్దిసేపు ఆగండి, ఒక 5 సెకండ్స్ వరకు ఆగండి. సో రిఫ్రెష్ అయ్యి మొత్తం ఇక్కడ కింద మీకు అడ్మిట్ కార్డ్ అని కనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు. సో దీని మీద క్లిక్ చేయండి. సో అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేసి మీ హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా, ఓకేనా. హైకోర్టు అయినా సరే డిస్ట్రిక్ట్ కోర్ట్ అయినా సరే సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి, ఓకేనా. సో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెడుతున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు మన ఎగ్జామ్ షెడ్యూల్కి సంబంధించి నోటీస్ ఏదైతే రిలీజ్ చేశారో అందులో మనకు ఫోన్ నెంబర్ అయితే ఉంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవచ్చు, ఓకేనా. ఇది ఈరోజు వీడియో. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్లో ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.